స్టార్ట్ చేద్దాం. యా, చదువుతారా? ఆ, చే చదవండి. అహేళమాన ఇక్కడ నుంచి. ఆ. అహేళ అహేళమానో వరుణే వరుణేహ వరుణేహ కలిపేయాలజీ వరుణేహ ఉమ్, బోధ్యు వరుణేహ బోధ్యు రు ఉమ్, రుసం రుషం రుషంసమాన ఆయు ప్రమోషి చెప్పండి జీ ఇది ఉమ్. ప్రమోషి ప్రమోషీహి. ప్రమోషీః అంతే. ప్రమోషీః ఆ ఉమ్, షీః ప్రమోషీః ఉమ్, అంతేనండి. ఉమ్. తర్వాత కంప్లీట్ చేయండి. ఉమ్, ఉమ్. ఇదం ఇదం ఇదన్ వరుణాయ ఇదన్న మమ ఉమ్, సో స్వాహ చెప్పలేదు. ఓకే. యా. జీ మీరు ఆ, సపరేట్ గా రికార్డింగ్ చేసి పెట్టండి జీ, మళ్ళీ నేను ప్రాక్టీస్ అవుతాను. ఇదిగా చేస్తాను. ఓకే. ఉమ్, ఉమ్. సో ఇది మళ్ళీ ఇంకెవరైనా చదువుతారా? తత్వయామి బ్రహ్మణి. ఇంకెవరిని ఉన్నారా చదివేవాళ్ళు? ఇంకెవరైనా లేదు, చదవలేదు. అందరు చదివి నాకు చదువుతాను, నేను లేదు, చదవమంటే చదువు. చదవండి మీరు. యా. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్ తదాశాస్తే యజమానో హవిర్భిః. ఓకే. నెక్స్ట్ పేజ్. అహేళమానో వరుణేహ బోధ్యురుషంసమాన ఆయుః ప్ర అక్కడ అహేళమానో వరుణేహ బోధ్యురుషంసమాన ఆయుః ప్రమోషీః స్వాహా ఇదం వరుణాయ ఇదం తమమ. ఉమ్. ఒకసారి ఇది నేను ఇది ప్లే చేస్తా, వినండి. ఋగ్వేదంలో ఎన్నో మంత్రం అది? 24:11 కదా. ఒకటి మండలము, 24వ మంత్రము, 24వ సూక్తం, తర్వాత 11వ మంత్రం. ఇట్లా గాలాగా రాసింది అది ఒకటి ఒకటి. ఒకటి ఒకటి ఇది వినండి. 4 తెలుసు నాకు బాగా. అదే అదే ఒకసారి ఇది వినండి. బాగా వరుణేహ రాలేదు. బోధ్యు వరుణేహ బోధ్యు ఋషంస మాన. అక్కడ ఋషంస అని విడిగా చెప్పుకోవాలి మనం. ఓ, విడిగా అంటే బోధ్యు, బోధ్యు ఋషంస అట్లా కాదు. వరుణేహ ఉమ్, బోధ్యు ఋషంస మాన ఆయుః ప్రమోషీః స్వాహ ఇలా చెప్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తే అహేళమానో. ఒకసారి వినండి, మళ్ళీ వినండి ఇది. విన్నారా? క్లియర్గా రాలేదు. వరుణేహ బోధ్యు ఋషంస మాన. అలా వరుణేహ బోధ్యు అని అక్కడ కొంచెం ఆగాలి, పాజ్. పాజ్. వరుణేహ బోధ్యు ఋషంస అట్లా చెప్పలేదు. వరుణేహ బోధ్యు ఋషంస మాన ఆయుః ప్రమోషీః స్వాహ ఇలాగా. అహేళమానో అక్కడి నుంచి వరుణేహ. చెప్తారా? ఓకే. చెప్పండి. అహేళమానో వరుణేహ బోధ్యుర్ వరుణేహ బోధ్యు రుషం సమాన ఆయు ప్రమోషీః స్వాహ. ఇక్కడ ఇదం ప్రమోషీః స్వాహ ఇదం. యా. సో అలాగండి. ఈ మంత్రం ఏం చెప్తున్నారు ఇంకా చదువుతారా ఎవరైనా? మీరు ఇది రికార్డ్ చేసి నాకు పంపించండి యాక్చువల్గా. అప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్లో ఎక్కడ పోయిందో నేను చెప్తాను కదా.
మీరే ఓకే. పంపించండి. ఇది ఆ, ఒకసారి కొంచెం ఓకే. ప్రాక్టీస్ చేసుకొని పంపించండి. ఉమ్, ఉమ్, సరే ఓకే. జీ. సో ఇక్కడ ఏమని అంటున్నారు? అరే, వరుణ అంటే సర్వవ్యాపక ఈశ్వర. వరుణుడు అంటే ఏంటండి? ఒక దగ్గర ఉంటాడా? ఉమ్. ఆహా, ప్రతి చోట ఉంటాడు, ప్రతి చోట అన్ని సర్వవ్యాపకుడు, చోట్ల. అన్ని చోట్ల వస్తుంది అది వరుణ. తర్వాత బ్రహ్మణ. ఉమ్, బ్రహ్మణ అని వేటిని అంటాం? బ్రహ్మణ. బ్రహ్మణ అంటే ఏంటి? ఉమ్? ఉమ్. తెలిసిన వాళ్ళు కదా. బ్రాహ్మణ ఏం తెలిసిన ఆత్మ. వాళ్ళు? ఉమ్, జ్ఞానం, మంచి జ్ఞానం కరెక్ట్ గా ఉన్నటువంటిది తెలిసిన వాళ్ళు కదా. సో మరి ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు అక్కడ? అన్ని తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు కదా, అవునా? సో మరి అది ఎవరికి తెలుస్తుంది? ఉమ్. దేవతలా? ఉమ్, అదే. వేద మంత్రాలతోనే తెలుసుకునే వాళ్ళు, చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళ ఆ. వాటి చేత, బ్రహ్మణ చేత. ఓకే, ఉమ్. సో తృతీయ ఉమ్, విభక్తిలో ఉంది అది. చేత, వేద మంత్రాల చేత ఏం చేస్తున్నాము? వందమానః. వందమానః. వందమానః అంటే ఏంటి? స్తుతించటం. మానః. ఇది చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా. అది కృదంతాలలో మనం ఏంటి శత్రి షానచ్చులు నేర్చుకున్నాం కదా. సో వందమానః. ఓకే, ఉమ్, సో అంటే స్తుతిస్తూ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, స్తుతిస్తూ. తత్వా. తత్వా అంటే చేసి కదా. ఏం చేసి? ప్రసిద్ధుడవగు నిన్ను కదా. అక్కడ తత్ త్వా. ఇక్కడ ఏమంటున్నాము? తత్ త్వా అన్నమాట. తత్ అంటే ఏంటి? అది అది అదెవరు? ఆ, పరబ్రహ్మ. ఆ, బ్రహ్మన్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. ఉమ్, ఆ, అది అగు, ప్రసిద్ధుడవగు నిన్ను. అర్థమవుతుందా? ఆ, ఆ, అలా ఉన్నటువంటి నువ్వు, నిన్ను. త్వా, నిన్ను. ఓకే, ఉమ్. త్వా అంటే ఇక్కడ ఏంటి తీసుకోవాలి? త్వామ్. అర్థమైందా? ఉమ్. నిన్ను రావాలి కదా. నిన్ను ఎక్కడ వస్తుంది? త్వం త్వామ్. అర్థమైందా? యా. త్వా, త్వం త్వా. త్వం అనేది ఇంకో రూపం ఏంటి? త్వా. ఓకే, సో ఉమ్, త్వంకి ఆ, ఇంకో రూపము త్వా అన్నమాట. నిన్ను యామి. ఉమ్, యామి అంటే ఉపాసిస్తున్నాను. ఓకే, ఉమ్, యజమానః అంటే యజ్ఞము చేస్తున్నటువంటి నేను, యజ్ఞాన్ని చేస్తూ. సలుపుతూ అంటే ఏంటి? యజ్ఞము చేస్తూ. ఓకే, తర్వాత యామి అన్నాను కదా. ఎవరు చేస్తున్నారు అది? ఉపాసిస్తున్నది ఎవరు? నేను. కాబట్టి ఆ యజ్ఞం కూడా చేస్తున్నటువంటి నేను హవిర్భిహి. హవిస్సులు అంటాం అంటే ఏంటివి? ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో. హవిర్భిహి ఏంటిది? దేంట్లో ఉంది? తృతీయ విభక్తిలో ఉంది. ఓకే, సో ఆ, వాటిలతో అంటే బహువచనంలో ఉంది ఇది. అంటే ఆ హోమ ద్రవ్యాలతో. తత్. తత్ అంటే ఏంటి? నీ ఆశ్రయమును, దానిని. తత్ దానిని. ఆశాస్తే కోరుచున్నాను. ఉమ్, అహేళమానః. అహేళమానః ఇక్కడ మనకు ఏమన్నాం అక్కడ? ఆ, పేక్షించ. మమ్ము ఉపేక్షించ. ఉపేక్షించని వాడవై. ఉపేక్షించకపోవడం అన్నమాట. ఉపేక్షించడం అంటే ఏంటండి? ఎదురు చూడడం. అంటే ఆ, ఉమ్? సో మమ్మల్ని ఉమ్, ఉపేక్షించని వాడవై అంటే ఉమ్. మమ్మల్ని ఎదురు చూసేవాడివి కాదు. కాకుండా ఇహ ఈ అంటే ఉపాసన. మా నుంచి ఏమీ ఆశించేవాడు కాదు, అంతే కదా. ఉపేక్షించడం అంటే ఏంటిది? ఆశించడం. ఎదురు ఎదురు చూడడము. చూడడం ఎదురు అంటే చూడడం అంటే ఏదైనా చేసి దానికి ఫలం ఎదురు చూడడం ఆ, అట్లాంటి. అలా అన్నమాట. సో భగవంతుడికి అదేం లేదు, మనకుంది కానీ. మనకు ఉంటది, ఆయనకు ఉండదు కదా. సో అది అది మనం కూడా అట్లా ఉండాలి అంతే. ఆ, సో ఇప్పుడు ఇంకొకరు ఏదో ఇప్పుడు మనమే ఏదో చేస్తున్నాము. వాళ్ళు ఏదైనా నాకు చెయ్యాలి అని ఆలోచించొద్దు. మనం చేసేయాలి, వదిలేయాలి, అయిపోయింది అక్కడ. అంతే. ఆ. చెయ్యగలిగితే చేయాలి, లేకపోతే లేదు, అంతే. మళ్ళీ నేను ఇది మీరు చేశాను మీరు మా అని. దగ్గర నుంచి ఏమీ ఆశించినట్టుగా. హా, మళ్ళీ ఇదేంటి నేను ఇది ఇలా చేశాను అనే మాట కూడా రావద్దు, మన మైండ్లోకే రావద్దు అనమాట. అర్థమైంది? అది వచ్చిందంటే ఇదంతా వృధా అయిపోయినట్టే. ఓకే, చేసిన ఫలమంతా కూడా పోతుంది. అది ఎప్పుడు కూడా మన మనసులోకే రావద్దు అది. అయిపోయింది అంతే కదా, మన ధర్మం చేసేసినాం, అయిపోయింది అంతే. ఓకే, సో ఇహ అప్పుడు మనకి ఏది ఉండదండి. ఎంత హ్యాపీగా ఉంటుంది ధ్యానం చేస్తుంటే. ఒక్క క్షణంలో మనకి కుదిరిపోతుంది.
అర్థమైందా? ఆ, సో అది రావాలి అంటే చాలా శ్రమ అనేది అవసరము. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మొత్తం ఏమేమో ఉన్నాయి, మన లోపల అంతా చెత్త అంతా తీసేయాలి కదా. సో దానికి టైం పడుతుంది. ఉమ్, అవునా కదా? ఇప్పుడు ఇంటిని దులుపుకోవాలి అంటే ఒక సంవత్సరాల నుంచి ఇల్లు దులపలేదు. సో ఎంత చెత్త పడిపోతుందండి. దానికి టైం ఆ, పడుతుందా లేదా? రోజు రోజు చేసుకుంటున్న ఓ 10 నిమిషాలలో అయిపోతుంది. మొత్తం ఇల్లు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా 10 నిమిషాలలో అయిపోతుంది. అవునా? రోజు రోజు ఆ, చేస్తుంటే. అదే మనం ఒక ఉమ్, 2 సంవత్సరాల తర్వాత చేసామనుకోండి, ఒక వారం రోజులైనా కూడా అయిపోదు అది. అవునా? ఓకే. అదనమాట. అందుకే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బుద్ధి క్లీన్ ఎలా అవుతుంది? ధ్యానము ద్వారా క్లీన్ అయిపోతుంది. బుద్ధి పవిత్రత ఉమ్, ఎప్పుడైతుంది? విద్యా తపస్సుల ద్వారా. బుద్ధిర్జ్ఞానేన ఓకే. శుద్ధ్యతే. ఆ బుద్ధిని ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే ఏంటి? మంచి పుస్తకాలను చదువుతూ ఉండాలి. ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. ఉమ్. సో అదండి. ఆ, ఉమ్, వృషంస అంటే ఏమన్నారు? చాలా ఎక్కువగా స్తుతించదగినటువంటి వాడు అతను కదా. మన చేత మనమందరము కూడా ఆయన స్తుతి చేస్తూనే ఉంటాం కదా. ప్రతి ఒక్కరూ స్తుతి చేస్తూనే ఉంటారు. రామ రామ కృష్ణ కృష్ణ ఏదో ఒకటి అంటారు కదా. స్తుతి చేస్తూనే ఉన్నారు అక్కడ. అవునా? ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ విషయాలలో స్తుతి చేస్తూనే ఉన్నారు కదా. ఒక ఆ, భగవంతుణ్ణి సరే. స్తుతి చేస్తున్నారు. చెయ్యాలి. ఎందుకు? అతను స్తుతికి అర్హుడు, స్తుతింపదగినవాడు. కాబట్టి నహ, మాకు, మాకు లేదా మా యొక్క ఆయుహు జీవన కాలమును మా ప్రమోషీహి, మా ప్రమోషీహి, మా అంటే ఏంటి? చెయ్యకు. ఏం చెయ్యొద్దు? ప్రమోషీహి, నశింపజేయకు. అంటే ప్రమోదాన్ని దూరం చేయకు. అర్థమవుతుందా? ఉమ్, ప్రమోదం ఆ, అంటే ఏంటి? సరే. సంతోషం. అకాలంలో నశిస్తే ఏమైపోయింది? సంతోషం అంతా క్షీణించిపోయింది కదా. ఎవరికి? ఉన్న వాళ్ళకి మోద పోయింది. ప్రమోద ఇంకా ఆ, ఇంకోటి 3 ఉన్నాయి. ఒకదాని గురించి ఒకటి ఎక్కువ కదా ఆ. సంతోషం. సో అలా అన్నమాట. అంటే మా ప్రమోషీహి అంటే ఏంటి? మనకున్న జీవితకాలం ఏదైతే ఉందో, జీవితకాలం ఎంత? వేదాల పరంగా చూసుకుంటే 300, 300 పైన, 300 నుంచి 400 మధ్యలో, 300 నుంచి 400 మధ్యలో ఉమ్, మనిషి యొక్క జీవితకాలం. ఎప్పుడు? ధర్మానికి, సత్యానికి, ఈ శరీరాన్ని ఎలా పోషించాలో తెలిసిన వాళ్ళ అన్ని భగవంతుడు చెప్పిన విధంగా మనం చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు బతకొచ్చంట? 400 సంవత్సరాలు. మనం ఉమ్, చేసుకున్న దీనికి మనము 100 సంవత్సరాలు అనుకుంటే అందులో ఇంకా ఇంకా తగ్గిపోతుంది ఇప్పుడు మన ఆయువు అనేది కదా. సో అలా కాకుండా ఆ, ఆ జీవించినంత అకాలములో ఇప్పుడు మనం అకాలం అనొచ్చా? 100 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి టార్గెట్. సో ఇప్పుడు ఆ టార్గెట్లో 100 కంటే ముందే వెళ్ళిపోతే ఏమైంది? అది అకాలంలో పోయినట్టు అయిపోయింది. అవునా? కాలము కంప్లీట్ ఉమ్. కాకముందే మహా కదా. మహాభారత మహాభారత యుద్ధము ఉమ్. ఆ టైంలో ఇంకా చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 900 సంవత్సరాలు కూడా ఉన్నట్టుగా ఆ, అవి ఏదో తెలియదు నాకు. తెలుస్తుంది అది అది అలా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అదంతా కరెక్ట్ కాదు. మనకి 300, 400 కంటే ఎక్కువ లేదు వేద మంత్రాలలో. అవునా? త్రాయుషం జమదగ్నే అనుకుంటా మంత్రం ఉందా? ఆ, అదే. హ్మ్. సో త్రాయుషం అంటే ఏంటి? ఆ, ఆయుషం జమదగ్నే. తర్వాత ఇది 400 సంవత్సరాలది కూడా ఉంది. 300 నుంచి 400 సంవత్సరాలు వేద మంత్రము చెప్పినటువంటిది ఇంతవరకే. ఆ, అంతకు మించి ఉంది అంటే అది కాదు, ఇంకా అదేదో అయి ఉంటుంది, మనకి తెలియదు ఉమ్, అది. ఓకే, అది వేదంలోనైతే లేదు. ఓకే. సో అయితే పురుషంస అవునవును. అతిగా స్తుతించేటువంటి వాడు, స్తుతింపదగిన వాడు. నహ, మాకు ఆయుహు జీవన కాలమును మా ప్రమోషీహి, అకాలములో నశింప చెయ్యకు. ఆయన నశింప చేస్తున్నాడా, మనం నశింప చేసుకుంటున్నామా? మనమే చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఇలా అన్నాం అనుకోండి, అప్పుడు మనమే కొంచెం మనకి నశించ ప్రేరణ జరుగుతుంది. ప్రేరణ జరిగి ఏం చేస్తాము? తెలిసిన వాళ్ళమైతే ఉమ్, దానికి చర్య తీసుకుంటాం కదా. చర్య తీసుకోలేదు అంటే మనకి ఇంకా తెలియలేదు అని అర్థం అక్కడ. ఆ, అదే. స్వాహ, దీని కొరకు ఉమ్, నేను ఆహుతిని ఇచ్చుచున్నాను. ఇదం వరుణాయ అంటే ఈ ఇదం, ఇదం అంటే ఇది. వరుణాయ, వరుని కొరకు, ఈశ్వరుని కొరకు కదా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం చతుర్థి విభక్తి. అన్నిటికీ ఏమొస్తుంది? వరుణాయ. ఎందుకోసము? వరుని కోసము. అవునా? మరి అవును. ఆ వరుణుడు ఎవరు? భగవంతుడు. ఉమ్, అదే. ఈ సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని కొరకు ఉమ్, ఇదం న మమ, ఏం చేస్తున్నాను? నేను ఆహుతిని ఒసగుతున్నాను.
ఇది నాది కాదు. నా మమ మమ నా నాది కాదు. ఏంటి ఇది? ఇదమంటే ఇది. ఇది నాది కాదు కదా. ఏది నాది కాదు? ఏది ప్రతిదీ నేను ఏదైతే వాడుకుంటున్నానో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నాది కాదు. నాది కాదు అన్నప్పుడు మన లోపల ఎలాంటి భావన వచ్చిందండి? మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలనే భావన వచ్చిందా లేదా? అవునవును జీ. ఆ, నాది కానప్పుడు నేనేం చేస్తాను? ఇతరుల నుంచి తీసుకుంటా కదా. నా దగ్గర లేదు ఉమ్, కదా. సో అప్పుడు నాకు ఎవరో ఇవ్వాలి కదా. ఇచ్చారు అంటే నేను వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలా వద్దా? అవును ఇవ్వాలి. ఇవ్వాలి. అర్థమైందా? వస్తువుల గురించి మనం మాట్లాడుతుంటే కదా. ఉమ్, అందుకని ప్రతి వస్తువుని కూడా మనం ఎలా వాడుకోవాలి? ఇది నాది కాదు అనే భావనతో వాడుకుంటే మనం ఎక్కడ కూడా వృధా అనేది చెయ్యము కదా. అవును జీ. అన్నమాట. ఓ సర్వవ్యాపకేశ్వర, అది వ్యాపకేశ్వర అంటే సర్వవ్యాపకుడైనటువంటి ఈశ్వర, నేను వేదమంత్రములచే నీ స్తుతి ఉపాసనలను చేయుచున్నాను. శుభకర్మలను ఆచరించుచు నిన్ను ప్రార్థించుచున్నాను. నా ప్రార్థనను తప్పక వినుము. నా కోరికను ఎరుగుము. నా కోరికను ఎరుగుము. అంటే ఇక్కడ చూడండి, నా ప్రార్థనను తప్పక విను అని చెప్పేసి భగవంతుణ్ణి మనం చెప్తున్నాము అంటే ఆయన వినడా మరి? చెప్పకపోతే వింటాడు వింటాడు. వింటాడు. మరి వినమని ఎందుకు చెప్తున్నాము? ఎందుకు అంటే చెప్తున్నాం మన చెప్పండి? తృప్తి గురించి. ఆ? మన గురించి చెప్పుకుంటున్నాం. ఏంటి? ఆ, నేను ప్రార్థన చేస్తున్నా, శుభకర్మలను ఆచరిస్తున్నా. ఏమంటున్నాం ఇక్కడ? శుభకర్మలను నేను ఆచరిస్తున్నాను. ఓకే. అందుకని నా ప్రార్థనను ఫలించేలాగా చెయ్యు అని చెప్పేసి అంటున్నాం. అర్థమైందా? ఈ శుభకర్మే లేదనుకోండి, ఈ ఫలాన్ని ఆశించే శక్తి మనకుందా? లేదు. మనం దానికి పాత్రులమే కాదు అసలు కదా. అవునవును జీ. అదనమాట. సో నా కోరిక నెరుగుము, నా కోరికను తెలుసుకో. నీ లోపల ఎప్పుడైతే కోరిక ఉద్భవించిందో ఇంకా నీ కార్యము నీ ప్రణాళిక ఏది లేకుండానే ఆయనకు అర్థమైపోయింది. అర్థమైందా? ఉమ్, కోరిక ఉద్భవించిన వెంటనే ఒక్క సెకండ్ కూడా కాదు, ఇక్కడ ఉద్భవించడం అక్కడ ఆయనకి తెలియడం, రెండు ఎట్ ఏ టైం జరుగుతాయి. ఉమ్, ఉమ్, మన లోపల కోరికనే ఉద్భవించలేదు, అప్పుడు ఆయనకి తెలియదు. నీ ప్రణాళిక ఏంటో తెలియదు. ఉమ్, అర్థమైందా? మన గురించి భగవంతునికి కూడా తెలియదు. అందుకే ఏమంటారు? అసలు నీ గురించి భగవంతునికే తెలియదు, నాకేం తెలుస్తుందయ్యా అంటారు. అవునా? పెద్దవాళ్ళు అట్లా అవునవును. అంటుంటారు. వాళ్ళు అనేది 100% కరెక్ట్ అన్నమాట. అర్థమైందా? భగవంతునికే తెలియదు. మనం కోరిక ఏదైతే మన లోపల మనసులో ఒక ఆలోచన వచ్చేంత వరకు ఆయనకు తెలియదు. ఆలోచన వచ్చిందా నీ ప్రణాళిక అంతా తెలుసు. ఇంకా నువ్వు దాన్ని ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు అన్నీ తెలుసు. ఇంకా ఎప్పటికైపోతుంది ఇవన్నీ తెలుసు ఇక ఆయనకి. ఉమ్, ఉమ్. అదనమాట. ఓకే. ఆ, నాకు అకాల మృత్యువు రాకుండునటులా నేను దీర్ఘాయుడునై జీవించునటులా నన్ను గ్రహింపుము. ఈ అకాల మృత్యువు రాకుండా ఉండడానికి చూడమని చెప్పేసి చెప్పుకుంటున్నాం మనం భగవంతునికి. సో అంటే ఏంటి? మనం అన్ని శుభకర్మలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అలాగే జరుగుతుందన్నమాట. ఆ, అర్థమైనా? అవును జీ. దీర్ఘాయుష్లము కూడా మనం అవుతాము. శుభకర్మలు చేయాలి. ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఎప్పుడు కూడా ఆశించొద్దు. శుభకర్మల వల్ల శుభమే జరగాలి జనాలందరికీ, సృష్టికి మొత్తము అని చెప్పేసి కోరుకోవాలి అంతే. ఇంకా ఉమ్, ఉమ్, అదండి. ఉమ్. ఓకేనా? ఆ, ఓకే ఆ, జీ. ఇది ఒక్కసారి చదువుదాము. ఒక్కసారి ఎవరైనా చదువుతారా నేను చదివిన తర్వాత? ఉమ్, చదువుతాను జీ. చదవండి. ఓం ఓం ఏతే శతం వరుణ ఏ సహస్రం ఏతేష సం ఏతేష సం ఇక్కడ ఏంటి? ఏతేషాతన్ వరుణ ఆ, ఏ సరే. సహస్రం. ఏతేషన్ ఏతే శతన్. విడగొట్టి చదవాలి. ఏతే శతన్ ఏతే శతన్ వరుణాయే సహస్రం. ఇక్కడ ఏమంటున్నాం? ఏదైతే, తే ఆ, ఏవైతే ఉన్నాయో అవి, శతన్. శతన్ అంటే అంటే శతన్ 100 సంవత్సరాలు, 100 వరకు. ఆ, వరుణ ఆ, వరుణ. వరుణ అంటే దేవుడు భగవంతుడు. ఏ ఆ, ఏదైతే, సహస్రం అంటే
వెయ్యి. యజ్జియాహ. సో ఏమంటున్నాం అక్కడ? యజ్జియాహ. యజ్జియాహ అంటే యజ్ఞమాజే. యజ్ఞకర్మలు. యజ్జియాహ, యజ్ఞకర్మలు కదా. యజ్ఞము అలాంటివన్నీ దానికి సంబంధించిన కర్మలు. తర్వాత ఏ అంటే ఏదైతే కదా. శతం వందల కొద్దీ. ఏం చేస్తున్నాము? సహస్రం వేల కొద్దీ అని చెప్పుకున్నాం కదా. మహాంతం. మహాంతం అంటే ఏంటిది? గొప్ప, చాలా పెద్దది, గొప్పది. పాషాహ. పాషాణం అంటాం. పాషాణం అంటే ఏంటిది? పాషాణం ఉమ్, అంటే ఏదో విషం లాగా చెప్తారే, పాషాణం అయిపోయింది. ఉమ్. అంటే అట్లా కాదు, ఇది నియమాలు అనమాట. పాషాహ అంటే పాష పాష అనేది నియమం. ఆహా. పాషాహ ఇక్కడ దీర్ఘ శిల చలనం లేనిది అనుకోవచ్చా? నియమాలు, నియమాలు ఆ. అంటే గొప్ప నియమాలు ఏవైతే ఉన్నాయో మిగతా పాషాహ అంటే ఇవేమో బంధాలేమో, అట్లా కూడా నియ ఉండొచ్చు కదా. అమ్మ నియమాలమ్మ. పాష అంటే నియమాలు. వితత. వితత అంటే ఏంటి? వితరించడం, అంతటా వ్యాపించడం. అర్థమవుతుందా? పాషాణం అంటే ఆ, అది పాషాణము వేరు ఇది వేరు, వేరా? అది వేరు, ఇది వేరు. ఓకే. ఓకే. సో తర్వాత సవిత. ఇక్కడ ఏమంటున్నాము? సవిత. తే. తే అంటే ఏంటివి? ఏదైతే ఉందో ఏ దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? తే భిహి అంటే వేటి సహాయం, ఏవైతే ఉన్నాయో వాటి సహాయముతో అద్య నేను అనా సవిత అంటే సృష్టి, సృష్టి కొరకు సవిత అంటున్నాం అక్కడ. సృష్టి చేత కదా. ఎందులో ఉంది అది? సవిత అనేది జస్ట్ సవిత అంటున్నాం అంతే. లత, సవిత. సవిత అంటే భూమి. సృష్టి, సృష్టికర్త. ఆ, ఉమ్? సృష్టికర్త. ఆ. ఆ. ఉత విష్ణు. ఉత విష్ణు. ఇక్కడ ఉత విష్ణు ఏంటది? ఉత అంటే మరియు సర్వవ్యాపకుడైనటువంటి నీవు. విశ్వే. విశ్వే మరుతః. ఏంటి? విశ్వే మరుతః. విశ్వ మరుతః. మరుతః ఆ, అంటే ఏంటి? వచ్చేస్తుంది. ఆ, చెప్పేసాను స్వాతికి లేకపోయినా. అమ్మా. సో విశ్వే, విశ్వమయందు మరుతః. మరుతః అంటే ఏంటండి? వాయువా? వాయువా? వాయువులాగా వ్యాపించేటువంటి, అంటే మంచి విజ్ఞానం అంతా కూడా విద్వాంసులు, సమస్త విద్వాంసులందరూ కూడా స్వర్గాహ. ఉత్తమ తేజస్సు. ఓకే. స్వర్గాహ అంటే ఏంటిది? తేజస్సంపన్నులు. తేజస్సంపన్నులు అందరూ కూడా తేజన్న సంపన్నులు. నహ మా నుంచి. నహ అంటే ఏంటి? మాకు. నహ అంటే మాకు అన్నాం కదా. సో ఇక్కడ నహ అనేది ఏంటేంటి? మాకు ఏం కావాలి? ఉమ్? ముంచంతు. ఏమన్నాం ఇక్కడ? క్రియ ఏంటి? ముంచంతు. ముంచంతు అంటే ఏంటిది? ముక్తులను చెయ్యాలి. ముంచతి. ముంచతి అంటే ఏంటిది? మోక్షం, ముక్తి, విడిపోవడం. అవునా? ముంచంతు. చెయ్యు మమ్మల్ని, అందరినీ ఏం చెయ్యు? మోక్షం వైపు తీసుకెళ్ళు, మమ్మల్ని లోటు ముక్తులను చెయ్యు. బహువచనమా? లోటు బహువచనం కదా. అవునండి. అవునా? ఉమ్. లోటులో ఏమొచ్చింది అక్కడ? ప్రథమ పురుష బహువచనము. మమ్మల్ని అందరినీ, మా అందరినీ. అంచంతు అంటే అందరినీ. మమ్మల్ని అని కాకుండా అందరినీ ఏం చేయాలి? ఎవరినందరినీ? ఈ తేజస్సంపన్నులు విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి? భవబంధాల నుంచి ముక్తిని చెయ్యు, ముక్తులను చెయ్యు అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ. ఓకే. సో ఇది మళ్ళీ చెప్పుకుందాము రేపు. రేపు కాదు కానీ ఎండది రేపేనా? రేపు సాయంత్రం. సాయంత్రం సండే. 8:30కి. ఆ టైంలో మనం చెప్పుకుందాం ఈ మంత్రం గురించి. ఓకేనా? మెల్లిమెల్లిగా మంచిగా ఒక్కొక్క పదం తీసుకొని చెప్పుకుందాం. హ్మ్. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్రియను గుర్తుపట్టాలి. ఇప్పుడు మంత్రం చదువుకుంటున్నప్పుడు ఒక క్రియను పట్టుకొని ఆ క్రియలో ఏముంది? ఇప్పుడు చెయ్యడం అని ఉంది. ఏమేం చేశాడు? ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? అలా ప్రశ్నలు వేసుకోవాలి. ఓకే. అర్థమైందా? అప్పుడు మనకి ఆ మంత్రం యొక్క అర్థం అంతా వచ్చేస్తుంది కదా. అవునా కదా? అవును. అవును. సో ఇందులో క్రియ అవును. ఒక గుర్తుపట్టాలి. క్రియను గుర్తుపట్టండి ఇక్కడ దీంట్లో పైన మంత్రంలో. ఆయుః ప్రమోషీహి అని చెప్పుకున్నామా అక్కడ?
ప్రమోషి ఆ, ఏంటిది అది? ఆయుఫ్ అంటే ఆయువు ఉమ్, మాకు ఇవ్వమని కోరుతున్నామేమో. ఇక్కడ ఏంటి? ప్రమోష్ పుంస అది మా అది నా నా అంటే ఏంటి? ఉమ్. అంటే నా- నెగిటివ్ కదా. అంటే నా నా నాకునా నా మాకు మాకు అందరికి మా అందరికి. మాకు ఉమ్. ఆ ఆయహో జీవకాలాన్ని మా ప్రమోషీహి మా ప్రమోషీహి అంటే చెయ్యకు, ఏం చేయకు, దూరం చేయకు. ఏం దూరం చేయొద్దు? మాలో ఉన్న కాలంతో నశింపచేయకు. ఆ అంటే ఏంటి? మాలో ఉన్న సుఖాలను మంచిగా అంటే ప్రమోషన్ అంటే అకాలంతో ఆనందాలను అంటే ఏంటి? అకాలంలో నశింపచేయకు. నశింపచేయకము. అదే అంటే చెప్తున్నా వినండి. మధ్యలో చనిపోకూడదని. అదే వినండి. ఆ, ప్రమోషి ఉమ్. అంటే ఏంటి? ఆనందము, సుఖము ఇవన్నీ అన్నమాట. సో ఉమ్. అవి ఎప్పుడు నశిస్తాయి? శరీరం లేనప్పుడు. ఆహా అట్లా కాదు. అది ఎప్పుడు నశిస్తుంది మనకి? నశించే అవకాశం ఎప్పుడు మోక్షం వస్తుంది? వస్తేనే ఆ, మోక్షం వస్తే అయితే అంటే మంచి పనులు ఎప్పుడైతే చెయ్యమో ఆ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అది అందుకని అది ఎప్పుడు వచ్చింది? ఆ కాలంలో వచ్చింది. అంటే కాలం కంప్లీట్ కాకముందే అయ్యింది అది. బ్రహ్మ అనేది బ్రహ్మోషి అనేది ఏంటిది? అది ముష్ ధాతువు. ముష్ అంటే ఏంటిది? ఉమ్, మోక్షనే. మోహమా. మోక్షం. మోక్ష విడుదల. వెళ్ళిపోవద్దు, ఆ, ప్రమోషి. నశించొద్దు. ఒక నిమిషం చూద్దాం అది. ముష ముష హింసాయాం స్థేయే అలా వచ్చాయి. అంటే మొత్తం అది నాశనం అయిపోవద్దు. ఓకే, నాశనం అయిపోవద్దు. ఏం నాశనం అయిపోద్దు? ప్రా అనే ఉపసర్గ వచ్చింది అక్కడ. అవునా? ప్రమోషి అమోషి. సో అలాగనమాట. ప్రా ఉపసర్గతో లుంగులకారంలో వచ్చింది అది ప్రమోషి. ప్రమోషన్ అంటే నాట్ స్టీలింగ్, నాట్ టేకింగ్ అవే. అదే వెళ్ళిపోవడం కదా, ఆ కాలంలో వెళ్ళిపోవడం. సరే. టేకింగ్ అవే, టేకింగ్ అవే మై జాయ్స్. యా జాయ్. అదే మరి జాయ్ ప్రమోదం అంటాం చూడండి, అదే అనమాట. ఎందుకంటే ప్రా వచ్చినప్పుడు ఉపసరిగా దానికి ఆనందము, సంతోషము, సుఖము ఇవన్నీ మధ్యలోనే వెళ్ళిపోకుండా ఉండాలి అని చెప్తున్నాం అనమాట. అర్థమైందా? అది మధ్యలోనే వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మనకి రోగము లాగా వచ్చేసి ఆ జీవిత కాలాన్ని మనము ఆస్వాదించట్లేదు కదా. అవునా? మధ్యలోనే ఏమేమో వచ్చేసి రోగపు కాలమే కాదు, యాక్సిడెంట్ కూడా అయిపోవచ్చు కదా. అదే అన్ని అన్ని కాలములో కాకుండా ఆ, అంటే మన ఉన్న కాలం జీవిత కాలం ఏదైతే ప్రకృతి ఉందో వైపరీత్యాలు కూడా అవుతుంది కదా. అవి కూడా వస్తాయి కదా. సో ఇప్పుడు ఇంతకాలం ఉంది కరెక్టే. సో ప్రకృతి వైపరీత్యాలకి సగం కంటే ఎక్కువ కారణాలు మనమే. ఓకే, వాతావరణం కాలుష్యం చేయటం వల్ల. అంతే కదా. అన్నీ కూడా ఎలా చేస్తున్నాం మనము? ఇష్టం ఉన్నట్టుగా వాడేస్తున్నాం. ప్రకృతివి ఉంటాయి, కానీ ఆ ప్రకృతిలో వచ్చినటువంటివి దానివల్ల నష్టం అనేది జరగడం తక్కువ ఉంటుంది. ఓకే, మనం చేసుకున్న వాటి వల్ల ఎక్కువైపోతుంది అది. ఆ ప్రకృతిది ఉంటది ఉంటది మరి ప్రకృతి వైపు మనం వెళ్తున్నాము. అర్థమైందా? ఆ ప్రకృతిని ప్రకృతిలాగా ఉంచకుండా ఆ ప్రకృతి వైపే మనం వెళ్ళేసి అక్కడే ఇల్లు చేసుకోవడం అవన్నీ చేస్తున్నాం మనం కదా. ఎక్కడ అది చెయ్యకూడదో అక్కడ చేస్తున్నాం, ప్రతి చోట చేసేసుకుంటున్నాం అన్నీ కూడా. అసలు చెట్లే లేకుండా అవన్నీ అలా అయిపోతున్నాయి కదా. సో ఇక్కడ అంటే యుఎస్లో అంటే అంతగా లేదు, కానీ మనకి ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా అంత ఎంత నశింపజేస్తామో ఇక్కడ అంత మనము ఆ, మళ్ళీ తర్వాత దాన్ని రీబిల్ట్ కూడా చేస్తాం ఇక్కడ కదా. ఆ, అదనమాట. కానీ వేరే చోటల్లో అట్లా ఉండదు, అవకాశం లేదు, స్థలము లేకపోవడం, ఏమేమో కారణాలు కదా. సో కాబట్టి అది అంతటా అది కుదరదు కదా. సో అన్ని చోట్ల అక్కడ అలా ఉంటే గనక ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ అది ఎలా ఉంటుంది? హాని కలిగించేలాగా ఉండదు. అర్థమైందా? ఆ. ఉమ్. దానికి అది పడిపోతూ ఉంటది. మనం ఆ ప్లేస్లలో ఉంటున్నాం కాబట్టి మనం పడిపోతున్నాం.
కదా కొండల అదే పైన భూకంపాలు ఆ భూకంపాలు వచ్చి. భూకంపాలు కానీ ఇప్పుడు నీళ్ళకి దగ్గరలో జీవం అనేది ఉండొద్దు అన్నమాట. జీవించడం అనేది ఉంటే మరి అన్నిట్లో అది అయిపోతుంది కదా. దానికి దగ్గర ఉమ్, మనం ఉమ్. ఉంటే అది అవునా. ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది కదా. అవునవును జీ. సో వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. అది కామన్, అది తెలిసిన విషయమే కదా. ఇలా అలలు వస్తాయి, ఇవన్నీ ఇలా అవుతాయి అని తెలిసిన విషయం అయినా కూడా అక్కడ ఉంటాం మనం. సో అంటే ఏంటి, ఆ, మనమే అలా కావాలని చేసుకుంటున్నట్టు. ఆ కాలంలో మనం నశించడానికి మనమే దారులు వేసుకుంటున్నాం అక్కడ. సమిష్టి సమిష్టి వాసనలు ఒకే రకంగా ఉంటే అంతా ఒకే, అక్కడ ఉన్న వాళ్ళందరూ పోతారు అంతే. కదా. ఆ, సో అట్లా అన్నమాట. అది మనమంటే వాటికి ఉన్నవి అక్కడ అగ్ని ఉంది అని తెలిసిన తర్వాత అగ్నికి దగ్గరలో మనం ఉంటే దాంట్లో చేయి పెడితే ఏమవుతుంది? కాలకుండా ఉంటుందా అది? ఉండదు. దాని అవునవును స్వభావం కాలిపోతుంది. ఏంటిది? అంతే. ఈ నీళ్లు ఉన్నాయి, నీళ్లు నదులు ఇవన్నీ ఉన్నాయి, అవి ఏంటి? దాని స్వభావం ఏంటిది? పొంగే స్వభావం అది. ఉమ్, పొంగుతూ ఉంటది. అది ఎప్పుడు పొంగుతుంది? ఎప్పుడన్నా పొంగొచ్చు. సునామీలు అంతే. అవన్నీ. ఆ సో అలా అన్నమాట. కాబట్టి వాటికి దగ్గరలో అనేది ఉండకుండా ఉండాలి అంటే మరి ఇంతమంది జనాలు పాపులేషన్ ఉంటే ఎక్కడ దొరికితే అక్కడ ప్లేస్ కావాల్సి వస్తుంది. సో కాబట్టి అలా పోయిన వాళ్ళు ఉన్నారు సునామీలో. మా అవును, చుట్ట అవును. మా చుట్టాలు. యా. సో న్యాచురల్ కెలామిటీస్ వస్తూ ఉంటాయి. వాటికి మనం ఇవన్నీ పాటించినా కూడా అలా అవుతుంది అంటే ఇంకా అది మన చేతిలో లేనటువంటిది అది. అర్థమేనా? కాబట్టి అక్కడ మనకి ఎంతవరకు ఎంత మంచి చేసామో అక్కడి నుంచి మళ్ళీ అదే లైఫ్ వస్తుంది. ఎప్పుడైతే మనము తప్పు చేస్తూ మనం వాటిల్లో ఇదైపోతుంటామో అప్పుడు మనకి మన లాస్ట్ ఫైనల్లో కానీ మొత్తం ఆ లైఫ్లో ఏమేం చేసామో దాని నుంచి దాంట్లో మైనస్ ప్లస్లు అవన్నీ చూసుకొని ఎలాంటి లైఫ్ కావాలనేది అలాంటి లైఫ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం అంతా మంచినే చేస్తున్నాము కానీ ఈ కెలామిటీస్లో మనము ఇదైపోయింది. సో అప్పుడు ఏమవుతుంది? ఆ మంచి నుంచే స్టార్ట్ అవుతుంది. ఉమ్, అర్థమైనా? సో అలా అనమాట, మన లైఫ్ అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఉమ్. ఉమ్. మనం నీళ్లు తాగేటప్పుడు ఖర్చు పెట్టుకొని తాగాల, ఎత్తిపోసుకొని తాగాల? అంటే మామూలుగా ఎత్తిపోసుకుంటూ తాగుతుంటే ఉమ్. వేరే వాళ్ళు చాలా సార్లు చెప్పారు అలా తాగకూడదు, మామూలుగానే తాగాలి ఖర్చు పెట్టుకొని, అవును. లేకపోతే గాలి పోతది ఆ అని. గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్తూ ఉంటారు. అవును. ఆ, ఏదైనా కూడా ఆ, ఆ, గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఇప్పుడు మీకు ఒక ఆ, ఏం తీసుకుందాం. మ్మ్. ఒక బాటిల్ ఉందనుకోండి, బాటిల్లో మనం ఏదన్నా ఒక ఐటమ్ని నింపుతాం. నింపిన తర్వాత వెంటనే మూత పెట్టాలి. ఇప్పుడు అదే మన జిప్ లాక్స్ ఉంటాయి కదా, ఆ, ఆ, అవునా? అదే ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా. సో వాటికి మనము దాంట్లో వస్తువులు ఏదో ఒకటి అందులో వేసిన తర్వాత వెంటనే అది క్లోజ్ చేస్తున్నప్పుడు ఎలా క్లోజ్ చేస్తున్నాం? ఓకే. ఆ, సో దాంట్లో గాలి పోతుంది కదా. మనము ఐటమ్స్ ఆ, వేసాము, వేసిన తర్వాత దాంట్లో గాలి పోతుంది ఖచ్చితంగా కదా. సో ఆ, మరి దానికి వెంట దగ్గరగా ఇట్లా పెట్టామనుకోండి, ఆ రెండు పైది కిందది ఇట్లా దగ్గరగా పెట్టామనుకోండి, అప్పుడు గాలి పోతుందా? గాలి పోదు. పోదు. ఎప్పుడైతే దూరంగా ఉందో అప్పుడు దాంట్లో గాలి పోతుంది. అర్థమైందా? అవునవును. సో ఆ, అప్పుడు ఏమవుతుంది అంటే అందులో అంటే అప్పుడు నిండుతుంది, గాలి ఆకాశం నిండుతుంది. ఉంది. ఆ, ఆకాశం ఉంది. ఖాళీ స్థలం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అలా అవుతుంది అనమాట. సో అట్లాగే ఖాళీ స్థలం ఉండకుండా మనం నోటికి, బాటిల్కి, గ్లాస్కి ఈ మొత్తం దగ్గర పెట్టామనుకోండి, చాలా తక్కువ పోయే అవకాశం ఉంది. మొత్తం ఓపెన్ చేసి చేసామనుకోండి ఎక్కువ పోయే అవకాశం ఉంది. సో అప్పుడు అలాంటివి వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆహా. ఉమ్. అవునవును జీ. అదే చాలా సార్లు చెప్పారా వేరే వాళ్ళు. అవును, అవును. అందుకే నోటితో కరుచుకొని నీళ్లు తాగాలి. ఏదైనా జ్యూస్లు కానీ ఏదైనా చేస్తుంటే అలా చేయాలంటారు. కానీ ఉమ్, మనము మళ్ళీ తర్వాత తాగిన వెంటనే మళ్ళీ ఆ వాటిని మళ్ళీ మళ్ళీ తాగొద్దు. ఎందుకంటే అది సలైవా అంతే, ఎంగిలి అయిపోయిన వాటర్ని దాంట్లో సూక్ష్మ క్రిములు తయారవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఆ, తాగిన వెంటనే తాగేసి పారేయాలి ఇంకా. ఆ, ఎంతసేపులో తాగుతావో అంతసేపేసులో తాగేసి దాన్ని తీసేయాలి ఇంకా. ఆ జ్యూస్ అయినా పాలైనా ఏవైనా కూడా గంట సేపు అట్లా పెట్టుకొని తాగితే అందులో సూక్ష్మ క్రిములు మల్టిప్లై అయిపోయి మన శరీరంలో ఇంకా ఎక్కువైపోయి మన ఈ ఈ శక్తిని కొంచెం తగ్గిస్తూ పోతుంటాయి అన్నమాట. ఆహా, ఓకే జీ. అందుకని వెంట తీసేసేయాలి. మనకి ఇప్పుడు అది సాధ్యమా? ఇప్పుడు బయట పని చేయడానికి వెళ్తారు. సో అప్పుడు అది సాధ్యమా? కాదు. ఉమ్, కాబట్టి అప్పుడు కొంచెం ఇంకా అంతే ఇక అనివార్య కారణాల వల్ల మనకి అనారోగ్యం అవుతూ ఉంటుంది. సో అలాగనమాట.
అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఒక పని చేస్తూ ఉంటే కొంతమందికి ఎట్లుంటది, ఇప్పుడు టీచింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. టీచింగ్లో కొంచెం నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండాలి, పిల్లల దగ్గరే ఉండాలి. అటువైపు ఇటువైపు వెళ్తానంటే కుదరదు. ఇప్పుడు మనం ఒక్కరిగానే ఉన్నాము. ఏంటి, వేరే గ్రూపుల వైజ్ కార్యాలు చేస్తున్నప్పుడు వేరే వేరే పనులల్లో ఇప్పుడు మన సైంటిస్టులు కానీ లేకపోతే వేరే వేరే ఉన్నాయనుకోండి, సో అక్కడ ఛాన్స్ ఉంది మనకు. ఉమ్, అర్థమైందా? ఇక్కడ పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎక్కడెక్కడ ఉందో ఆ, అక్కడెక్కడ మనం వాడుకోవాలన్నమాట. అది ఆ, అంటే ఏంటి, తాగేసి వెంటనే మళ్ళీ నీళ్ళు నింపుకోవడం కానీ లేకపోతే కొన్ని ఎక్కువ తీసుకెళ్ళడం కానీ లేకపోతే అట్లా, అవి కష్టం అదంతా కూడా. ఇప్పుడు మనకు ఒక సపరేట్ రూమ్ ఉంది మనది మనకే, సో అప్పుడు మనం ఏమైనా ఉమ్, పెట్టుకోవచ్చు అక్కడ కదా. అవును అవును జీ. అలాగనమాట. పెద్దగా ఒక పెద్ద బాటిల్ని తీసుకెళ్ళి ఒక గ్లాస్ తీసుకెళ్ళి దాంట్లో నుంచి ఇంట్లో పోసుకొని కొన్ని కొన్ని తాగొచ్చు, పక్కన పెట్టుకోవచ్చు, ఉమ్, అలా ఉమ్, చేసుకోవచ్చు. అదనమాట. ఉమ్. అంటే కొన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలి, కొన్నిటిని అవి ఉన్న వాటిల్లోనే ఇంకా ఎలా అంటే ఇంకా ఇట్లా కొన్ని ఉంటాయి తప్పనిసరిగా, కొన్ని ఉంటాయి, సో అప్పుడు దాన్ని అవాయిడ్ చేయలేము. అప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అంతే ఇక. ఇక పార్ట్ ఆఫ్ ద లైఫ్ లాగా మనము అనుకొని చేయాలి కొన్నింటిని, కదా. అన్ని అన్ని ఫాలో అవుతేనే జీవితం అంతే, అదే మరి. అలా ఉన్నప్పుడే అంటే అందుకే ఏంటి, ప్రతి ఒక్కరూ అన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇంట్లోనే ఎవరికి వాళ్ళు అన్నీ చేసుకునేవాళ్ళు అప్పట్లో. ఉమ్. అప్పుడేంటి, అందుకనే కదా మరి వస్తు మార్పిడి జరిగింది కానీ డబ్బులు లేదు కదా. డబ్బుల ఆ, మనీ మేకింగ్ అనేది లేకుండా అప్పుడు. మనీనే లేదు అసలు, కాయిన్స్ అట్లాంటి ఏం లేనే లేవు ఇప్పుడు కదా. అదే అదే ఈజీ కదా జీ. ఆ, ఆ, మనం ఏదన్నా చేసాము అని అంటే అది వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకి ఇస్తారు, ఇంకా ఈ డబ్బు సంపాదించే పని ఉండదు. అప్పుడు ఆ ఉమ్. టైం అంతా మిగిలిపోయినట్టే కదా జీ. అంతే కదా. మిగులుతుంది, ఎక్కడ మిగులుతుంది, నీ పని నువ్వు చేసుకుంటున్నప్పుడు నీకు ఎక్కడ టైం ఉంటుంది, ఉండదు ఇంకా. ఇప్పుడు పొలం పని నువ్వే ఆ, చేస్తావు, ఆ. వేరే పని నువ్వే చేస్తావు, ఇంకెవరు లేరు నీకు చేసేవాళ్ళు. దా అర్థమై పోగు చేసుకోవడం ఉండదు, దాచి పెట్టుకోవడం ఉండదు. ఉండదు. అంతే. ఉమ్, ఉమ్. అది అవసరం వం- లేదు. అందుకే అందుకే కదా అక్కడ అవును. ఎవరు కూడా ఎవరిని నశింపజేయలేదు. అంటే వేరే వాళ్ళ సుఖాన్ని తీసుకోలేదు ఎవరు కూడా. అందుకే అది సత్యయుగం అన్నారు. ఉమ్, అర్థమైంది. ఎవరిది యా, వాళ్ళే చేసుకున్నారు, చేసుకున్నంతలో చేసుకున్నారు, ఉన్నంతలో ఉన్నారు అంతే. సో ఎవరిది తీసుకోలేదు అప్పుడు అక్కడ, కదా. యా. ఎవరి శక్తులను సాయశక్తులతో వాళ్ళు చేసుకోగలిగింది అంతే. ఉమ్. ఉమ్. ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయింది, ఇంకా చేసేవాడు ఎక్కువ